ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సోయగం. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో వేడుకగా స్వర్ణ రథోత్సవం. గజవాహన సేవలో స్వామివారికి భక్తుల నీరాజనం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, మహాపూర్ణాహుతి. మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీ నృసింహుని అభయ ప్రదానం. యాదాద్రి క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా ఊంజల్ సేవ. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి భక్తుల నీరాజనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉత్సవ శోభ. వాహన సేవలలో ఆది దంపతుల కటాక్షం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న జూబ్లీ హిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వరాలయం సోమవారం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వసంతోత్సవం, స్వర్ణ రథోత్సవాలను రమణీయ శోభితంగా నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి గజవాహన సేవలో జంట నగరవాసులు పాల్గొని పులకితలయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సోమవారం మధ్యాహ్నం వసంతోత్సవం పరిమళ భరితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచెబు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సుగంధ శోభితంగా దేవదేవులకు వసంతోత్సవాన్ని విశేషంగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు స్వర్ణ రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాగ్యనగర్ వాసులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో మనోహరంగా జరిగింది. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము నెడగకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము నెడగకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము నెడగకవయ్యా కోనేటి రాయడ. ఇక సోమవారం రాత్రి గజవాహన సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు గజవాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనంపై కొలువుదీరిన స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, కళ, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జూబ్లీహిల్స్ ఆలయ వీధుల్లో స్వామివారి గజవాహన సేవ శోభాయమానంగా సాగింది. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు
చేతలెన్ని గుణాలెన్ని భావాలు, ఇన్నేసి నీ మహిమలు ఇవి నీకే తెలుసు. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు, ఇన్నేసి నీ మహిమలు ఇవి నీకే తెలుసు. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయ బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం సోమవారం వేదోక్తంగా జరిగింది. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు టీటీడీ వైఖానస ఆగముక్తంగా ఈ వైదిక క్రతువును నిర్వహించింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, విశేష హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కుంభ సమారోపణం జరిపి యాగశాల నుండి ప్రధాన కలశాన్ని తీసుకుని ఆలయ ప్రదక్షిణగా బాలాలయానికి చేరుకుని చిత్రపటాలకు కళావాహనం, మహానైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడారు. పాదాల మండపం వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ జీర్ణోద్ధరణార్థం 4 రోజులుగా అంకురార్పణతో చేర్చి 4 రోజులుగా స్వామివారి యొక్క బాలాలయం జరిగింది. ఆ స్వామివారి యొక్క శక్తినంతా కూడా ఇక్కడ మన లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో బాలాలయంలో ఉంచడం జరిగింది. ఈ 4 రోజుల సంప్రోక్షణలో ఈరోజు పూర్ణాహుతి జరిగిన తరువాత ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. శ్రీ స్వామివారి యొక్క బాలాలయంలో నుంచి స్వామివారి యొక్క శక్తిని పునః 840 జీవకళ్ళని ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు స్వామివారికి అష్టబంధనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి 17వ తారీఖు నాడు తిరిగి స్వామివారి యొక్క ఆలయంలో నిజ ఆలయ దర్శనం స్వామివారి యొక్క అనుగ్రహానికి గాను కలుగుతుంది. ఆ సమయం వరకు కూడా మన లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి బాలాలయం దర్శనం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయానికి అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి శ్రీవారి పాదాల మండపం అలిపిరి వద్ద వైఖానస భగవత్ శాస్త్రరీత్యా బాలాలయ మండపంలో స్వామివారిని చిత్రపట రూపంలో ప్రతిష్ఠించడం కోసం స్వామి జీవకళనంతా కూడా కుంభ సమారోపణం చేసుకుని ఆగమ శాస్త్ర రీత్యా నిర్వహించవలసినటువంటి హోమాలు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలతో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆగమ శాస్త్రరీత్యా అన్ని హోమాలన్నీ కూడా అక్కడ నిర్వహించి ఇప్పుడు మహాసంప్రోక్షణతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి యాగశాల నుంచి స్వామివారు అలాగే గోదాదేవి యొక్క జీవకళలకు సంబంధించినటువంటి కుంభాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆలయానికి ప్రదక్షిణంగా సద్మప్రదక్షిణం చేకూర్చి ఇప్పుడు మేషలగ్నంలో స్వామివారిని బాలాలయంలో ఉన్నటువంటి చిత్రపటాలకు ఎన్నో విధాలైనటువంటి పంచగవ్యాదివాస, క్షీరాదివాస, జలాదివాస, సైనాదివాస సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సుముహూర్తంలో బాలాలయంలో స్వామివారి యొక్క జీవకళలంతా కూడా చిత్రపటంలో ఆవాహన చేయడం జరిగింది. 12వ తారీఖు అంకురార్పణతో 17వ తారీఖు కుంభాభిషేకం నిమిత్తం 6 రోజుల పాటు పునః అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ చేయడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారంలో శ్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో
బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున స్వామివారు మత్స్యావతారంలో అనుగ్రహించారు. ఈ అవతారంలో స్వామివారు వేదరాశిని రక్షించి బ్రహ్మకు అప్పగించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో అర్చకులు స్వామివారికి మత్స్యావతారంలో అలంకరణ చేసి వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. మత్స్యావతారంలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. అనంతరం మండపంలో స్వామివారిని వేంచెబు చేసి వేద పండితులు వేద పఠనం చేశారు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. భక్తవత్సరుడైన శ్రీ చంద్రమౌళీశ్వరుడు ఊంజల్ సేవలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు ఉత్సవ శోభితంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుండి 3 రోజుల పాటు ఆలయంలో ఊంజల్ సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అర్చకులు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ఓయిలలో వేంచెబు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కమనీయంగా నిర్వహించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష. తిరుపతిలోని బేరు వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుక్కచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి అశ్వవాహన సేవ, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి సింహవాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవిని, శ్రీ వినాయక స్వామివారిని, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను విశేష అలంకరణలతో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు సపరివార సమేతంగా ఊరేగుతూ ఆలయం వెలుపలకు చేరుకుని అశ్వవాహనాన్ని అలంకరించగా అమ్మవారు సింహవాహనంపై ఆసీనులయ్యారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతుల వాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. తెలంగాణ ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా లభించాలని స్వామివారిని కోరుకున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్ల తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన గరుడ వాహన సేవలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ తన మనోగతాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం మన తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి 5వ బ్రహ్మోత్సవాలు గరుడ సేవ రోజు నేను ఇక్కడ మళ్ళా ప్రత్యేకించి రావటం అనేది చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, మనసంతా నిండుగా ఉంది. ఎందుకంటే స్వామివారు మళ్ళా నాకు 2వ అవకాశం ఇది బోర్డులో ఈసారి చేయటం అనేది జరిగింది. అదే కాకుండా ఈరోజు భక్తులు ఇంతమంది 4,000 to 5,000 డివోటీస్
ఇక్కడ స్వామి దగ్గర వచ్చి గరుడ సేవ రోజు స్వామి ఆశీస్సుల్ని పొందటం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే జూబ్లీ హిల్స్ కూడా చిన్న గుట్టలు రాళ్ళు రప్పల మీద ఉంటుంది. ఒక చిన్న అనుభూతి కలిగింది. స్వామి కొండల మీద కూడా ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్లో తిరగటం, తెలంగాణలో హైదరాబాద్లో కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఈ టెంపుల్కి 2015-2017 బోర్డ్ టర్మ్లో ఉన్న బోర్డు అందరూ సభ్యులు వచ్చి ఇక్కడ మేము ఈ టెంపుల్కి ప్రాణప్రతిష్ఠ అనేది చేయటం కూడా జరిగింది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది, అసలు మరవలేని ఒక అనుభూతి అన్నమాట నాకు అది. ఇలాగా స్వామికి మళ్ళా ఇంకా ఎన్నో కైంకర్యాలు, ఎన్నో సేవలు, ఎంతమంది భక్తులకి స్వామి ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కూడా భక్తులందరినీ ఆశీర్వదించి అందరికీ సుఖ సంతోషాలని కలగచేయాలని ఆ దేవదేవుణ్ణి స్వామిని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఓం నమో వెంకటేశాయ గోవింద. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరులకు ద్వాదశ ప్రదక్షిణ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిని పల్లకిపై ఆసీనులను చేసిన అర్చకులు సకల ఉపచారాదులతో పూజాధికారులు నిర్వహించి హారతి కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, పండితుల వేద పఠనం, రుద్రస్తోత్రం, వాయిద్యాల వాద్య విన్యాసాలు, కళాబృందాల కళా ప్రదర్శనల నడుమ ఇంద్రకీలాద్రిపై ఆది దంపతుల ప్రదక్షిణోత్సవాలు వేడుకగా జరిగాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై సోమవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పిఎస్ రూపారవళి బృందం వివిధ భక్తి సంకీర్తనలకు చక్కటి అభినయంతో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాంలో కొలువైన శ్రీ ఉమా కేదారేశ్వర స్వామివారి ఆలయంలో చక్రతీర్థ స్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ ఉమా కేదారేశ్వరునికి క్షీరాభిషేకాన్ని జరిపారు. తరువాత పార్వతీ పరమేశ్వరులను నందివాహనంపై వేంచెపు చేసి నివగాం గ్రామం నుండి ఊరేగింపుగా సమీపంలోని వంశధార నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు పంచామృతాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ వంశధార నదిలో చక్రతీర్థ స్నాన ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పార్వతీ పరమేశ్వరులను సేవించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజున త్రిశూల స్నానాన్ని నిర్వహించారు. తొలుత గర్భాలయంలో మూలవర్లకు అర్చనలు జరిపారు. తరువాత శివగామ సుందరి సమేత నటరాజ స్వామివారిని సుందరంగా అలంకరించి యాగశాలలో వేంచెబు చేశారు.
హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ నటరాజ స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహించారు. తరువాత కోనేటి వద్ద త్రిశూలాన్ని స్నానపీఠంపై కొలువుదీర్చి స్నపనాభిషేకం జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో త్రిశూల స్నానం నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఆది దంపతులైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వరుడు అలకల దోపు ఉత్సవంలో కటాక్షించారు. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో అలకల దోపు ఉత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరి అమ్మవారిని, శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని సర్వ ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని వ్యాఘ్రవాహనంపై ఆశీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపలకు తీసుకువచ్చి స్వామివారు అమ్మవారి అలకదీర్చే క్రతువును వేడుకగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి వద్ద గల శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో భస్మాభిషేకం వేడుకగా జరిగింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే భస్మంతో అభిషేకం నిర్వహించారు. ఆపై పూలమాలలతో అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లోని పురాతన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపారు. పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలతో స్వామివారి శివలింగానికి అభిషేకం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పాతపేటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కనకదుర్గమ్మ మూలమూర్తికి అర్చనలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, వాస్తు హోమం, నవగ్రహ హోమం, దుర్గా హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని దుర్గమ్మను సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన పాత బజార్ శివాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఫాల్గుణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నాగాభరణ ధారణ చేసి మారేడు దళాలు, పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ గ్రామం నగునూరులో నెలవైన శ్రీ దుర్గాభవాని ఆలయంలో శ్రీ సుందరేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. దుర్గమ్మ సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామివారికి అర్చకులు విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఫాల్గుణ మాసంలో చల్లని తల్లి గంగమ్మకు జాతర నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో గంగమ్మ తల్లి మూలమూర్తికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని చక్కటి పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఫలాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో కొలువైన గండి హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షా ధారణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతికి దీక్ష ముగిసేలా భక్తులు మండల దీక్షలను స్వీకరించారు. ముందుగా దీక్ష మాలలకు గురుస్వాములు పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు దీక్ష స్వీకరించి భజనలు చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమాన్పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గరుడని వెక్కినను పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల జై జై ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వీరభద్ర స్వామివారి రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మరథోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చూడ చక్కటి అలంకరణలతో రథంపై కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతుల రథోత్సవం ఆహ్లాదశోభితంగా సాగింది. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో పాల్గొన మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మంగళాభిషేకాలను నిర్వహించారు. పాల్గొన సోమవారం సందర్భంగా స్వామివారికి ముందుగా ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మంత్రపఠనయుక్తంగా స్వామివారికి నిష్ఠగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను స్వామివారికి ధరింపచేసి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.